హాయ్ హలో వెల్కమ్ టు మనమూర్తి ఛానల్. ఈరోజు వీడియో ఏంటి అంటే ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా మేము ఉమెన్స్ డే రోజు విజయవాడ వెళ్ళాము అమ్మవారిని దర్శించుకోవడానికి. సో అయితే వీడియో స్పెషల్ ఏంటి అంటే 4 జనరేషన్స్ కలిసి ట్రిప్కి వెళ్ళాము. సో ఈ వీడియోలో 4 జనరేషన్స్తో వీడియో ఎలా ఉంటుందో మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. సో లెట్స్ స్టార్ట్ ది వీడియో. సో ఇప్పుడైతే ఎర్లీ మార్నింగ్ 5:30కి అలాగా స్టేషన్కి అయితే వెళ్తున్నాము. సో 6:20కి ట్రైన్ ఉంది, జన్మభూమి వైజాగ్ నుంచి విజయవాడ ఉంటుంది కదా ఆ ట్రైన్కి అనమాట. సో మొత్తం అందరం కలిసి వెళ్ళిపోయాము. సో జర్నీ అయితే హాఫ్ డే అయినా సరే ఎవరి స్నాక్స్ వాళ్ళైతే ప్యాక్ చేసుకొని బ్యాగ్లో పెట్టుకొని వెళ్ళిపోతున్నాము. సో ట్రైన్ అయితే స్టార్ట్ అయింది వైజాగ్లో నుంచి. సో విజయవాడ వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ఏంటి అనేది చూపించబోతున్నాను. అంతవరకు వెయిట్ చేస్తూ ఉండండి, వీడియో అయితే స్కిప్ చేయొద్దు. సో చాలా వరకు నైట్ జర్నీసే ప్రిఫర్ చేస్తాం కదా, ఎందుకంటే హ్యాపీగా పడుకోవచ్చు అని. కానీ ఎర్లీ మార్నింగ్ జర్నీ కూడా చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది. సో మీరు కూడా ట్రై చేయండి. సో ఆఫ్టర్నూన్ అయితే రీచ్ అయిపోయాము విజయవాడకి. సో ఇప్పుడు టెంపుల్కి వెళ్ళాలి. సో టెంపుల్కి వెళ్ళే దారిలో వీళ్ళు చేసే అల్లరి మామూలు వండుతూ చూస్తూ ఉండండి. సో ఉమెన్స్ డే కాబట్టి మొత్తం లేడీ గ్యాంగ్ అంతా ఉంటుంది, 4 జనరేషన్స్. అది కూడా అమ్మమ్మ, పెద్దమ్మ, అమ్మ, అక్క, మళ్ళీ వాళ్ళ పిల్లలు అందరూ ఉంటారు. సో 4 జనరేషన్స్. సో నార్మల్ ఫ్రెండ్స్తో వెళ్తే ఒకలా ఉంటుంది, ఫ్యామిలీతో వెళ్తే ఒకలా ఉంటుంది. ఇలా 4 జనరేషన్స్తో వెళ్తే ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూస్తూ ఉండండి. సో ఇప్పుడైతే విజయవాడ అమ్మవారి దగ్గరికి వచ్చేసాము. అమ్మవారిని దర్శించుకొని వెళ్ళాలన్నమాట. సో ఇక్కడైతే స్టార్టింగ్ విజయవాడ టెంపుల్కి ముందే అక్కన్న మాదన్న గృహాలని ఎంట్రన్స్లో ఉంది. ఇదైతే చూడడానికి క్యూట్గా ఉంది. చూసేసి టెంపుల్ లోపలికి ఇంకా వెళ్తున్నాం. అమ్మవారి దర్శనం అయిపోయింది, కొబ్బరికాయ కూడా కొట్టేసాము. అయితే ఇప్పుడు కొబ్బరికాయ తినబోతున్నాం. అయితే భవిష్య ఏం చేస్తుందో చూడండి. తనే మొత్తం కొబ్బరి పిచ్ అంతా సెపరేట్ చేస్తుంది కొబ్బరికాయ నుంచి, మీరు చూస్తూ ఉండండి. సో చాలాసేపు అలా కొబ్బరికాయ కొట్టి 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 ఫైనల్గా అయితే కొబ్బరికాయ అయితే సెపరేట్ చేసింది. వద్దన్నా సరే తనే కొబ్బరికాయ కొట్టుకొని అలాగా ఆ కొబ్బరికాయ మొత్తం సెపరేట్ చేసుకుంది ఆ పిచ్చి నుంచి. సో ఇక్కడ చూసారా, మా అక్కయితే ఉమెన్స్ డే రోజు కూడా మా బావతోటే ఫొటోస్ తీసుకుంటుంది, కానీ ఉమెన్స్ తీసుకోవట్లేదు అసలు ఫొటోస్, బిజీ. సో మమ్మీ అయితే గుడికి వచ్చాం కదా అని మనసులోనే కష్టాలన్నీ అమ్మవారితో చెప్పేసుకుంటుంది సీరియస్గా. సో అమ్మవారికి హ్యాపీ ఉమెన్స్ డే. మీరు కూడా విషెస్ చేయండి అమ్మవారికి. అందరికీ
మేఘాల పళ్ళకు తెప్పిస్తా, లోకాన్ని కొత్తగా చూపిస్తా, వెన్నెలే తనపై కురిపిస్తా, చల్లని హాయనందిస్తా, ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా, ఆశగా చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా. సో దర్శనం అంతా అయిపోయింది. ఇప్పుడు కొండ కిందకి వచ్చేస్తున్నాం. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే ఇక్కడ చిన్న చిన్న టాయ్స్ అలాంటివన్నీ ఉంటాయి కదా, షాపింగ్ ఏరియా, స్ట్రీట్ షాపింగ్. సో ఇక్కడ ఏం కొనాలి అని ఆలోచిస్తున్నారు, కానీ ఏం కొనాలి అర్థం కావట్లేదు. మా భవిష్య అయితే పెద్ద ఫోన్ కొనేసుకుంది. సో ఏం చేస్తుందో చూద్దాం, ఇప్పుడు చూడండి మీరు కూడా. సో చూసారు కదా దాని బిల్డప్, ఫోన్ బిల్డప్. పెద్ద ఫోన్ కొనేసుకుందని బిల్డప్ ఇచ్చేస్తున్నాం అందరి ముందు. సో 4 జనరేషన్స్ అని చెప్పాను కదా, లాస్ట్ జనరేషన్లో ఇది. సో ఈ భవిష్య చూసారా ఎంత అల్లరి చేస్తుందో స్టేషన్లోని. ఇక్కడ మా భవిష్య లాస్ట్ జనరేషన్ చెందింది. సో అది అలా చేస్తుంటే మా ఫ్యామిలీలో ప్రజెంట్ స్టార్టింగ్ జనరేషన్లో మా అమ్మమ్మ ఏం చేస్తుందో చూడండి. లాస్ట్ జనరేషన్కి ఫస్ట్ జనరేషన్కి ఫోటో పోజెస్ ఎలా ఇస్తున్నారో చూడండి. దాని చేతులు కొట్టు, దాని చేతులు కొట్టు, దాని చేతులు మళ్ళీ కొట్టు, మళ్ళీ కొట్టండి. ఇది 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 మెల్లిగా కొట్టు, ఎలా పెట్టుకుని పెట్టు. మళ్ళీ తీసుకోండి. ఫోన్ చేసి ట్రైన్ వాడికి రమ్మని చెప్పు ఫాస్ట్గా. భవిష్య పోజ్ మార్చామమ్మా. సో ప్రజెంట్ అయితే మా అమ్మమ్మకి ఫోటోషూట్ జరుగుతుంది. ఇప్పుడు ఫోటో పోజులు ఎలా ఇస్తుందో మీరు కూడా చూస్తూ ఉండండి. అసలు ప్రజెంట్ జనరేషన్కి ఏమాత్రం తగ్గదు మా అమ్మ. ఇంకా 16 years లాగా పోజులు ఇస్తుంది ఫొటోస్కి. సో 4 జనరేషన్ ఇప్పుడు ఎలా అంటే అమ్మమ్మ, పెద్దమ్మ, నెక్స్ట్ మా అక్క, ఇంకా డ్రాపర్ కాలేదు వీడియోలోకి వచ్చేసింది ఇప్పుడు. సో నెక్స్ట్ వాళ్ళ అమ్మాయి అనమాట. సో 4 జనరేషన్స్. సో వీళ్ళతో కలిసి మేము విజయవాడ టెంపుల్కి వెళ్ళాం. సో ఇది చూసారా, మెడలో ఫోన్ వేసుకుని చేతిలో ఫోన్ పెట్టుకొని తెగ వీడియోస్ తీసుకుంటుంది. ఏం తీసుకుంటుందో అర్థం కాదు, గోల గోల. సో మొత్తం అందరూ ఉమెన్స్ అందరూ మీటింగ్ పెట్టేశారు. చాలా సీరియస్గా డిస్కస్ చేస్తున్నారు, ఏం చేస్తున్నారో తెలియదు. సో మాకెందుకని ఇక్కడ డాన్స్లు వేసుకుంటుంది మా ఆకాంక్ష. మా భవిష్య అయితే సెల్ఫీ వీడియోస్ తీసుకొని హడావిడి చేస్తుంది. నా చుట్టూ ఎందుకు తిరుగుతా వీడియో. సో అన్ని ట్రైన్లు వస్తున్నాయి వెళ్తున్నాయి, కానీ మేము బుక్ చేసుకున్న ట్రైన్ అయితే ఇంకా రాలేదు, చాలా లేట్. కానీ ఆ ట్రైన్ రాకముందు మేము వెళ్ళి ఇక్కడ ఏం చేయాలో అర్థం కాక అలా ట్రైన్కి వీడియో తీస్తూ ఉన్నాను. సో వీలైతే ఇప్పుడు ట్రైన్ వస్తుందని కిందకి వెళ్తున్నాం ప్లాట్ఫామ్లోకి. సో మా అమ్మమ్మ అయితే 16 years అమ్మాయి కదా ఈరోజు, అందుకే మేము హెల్ప్ చేస్తామన్నా సరే మాకేం హెల్ప్ వద్దు, మేమే దిగుతాం అనుకొని మా మమ్మీ దిగుతుంది స్టెప్స్. వీడియో అయితే ఎండ్ అవుతుంది. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్. బై బాయ్.